టు జీ తెలుగు న్యూస్. నా పేరు సందీప్. ఇక రేపు ఆదిలాబాద్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు చకచక సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదిలాబాద్ టౌన్ లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఆ తర్వాత బహిరంగ సభ ఏర్పాట్లను బీజేపీ శాసనసభ పక్ష నేత నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సెక్యూరిటీ అధికారులతో కలిసి పరిశీలించారు. సభాస్థలి, వీఐపీ గ్యాలరీ, సభా మైదానాన్ని సందర్శించి పలు సూచనలు చేశారు. 1,00,000 మందితో ప్రధాని సభ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈరోజు ఆదిలాబాద్కి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు రావడం, నవంబర్ తర్వాత రెండోసారి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో వారు పర్యటన చేయడం, గతంలో ఎన్నడూ లేని విధంగా 45 సంవత్సరాల వరకు ఏ ప్రధానమంత్రి రానటువంటి ఈ ప్రాంతంలో 4 నెలల కాలంలో 2 సార్లు ప్రధానమంత్రి గారు రావడం, కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం, ఇనాగ్రేషన్ చేయడం, గతంలో కూడా ఏ ప్రభుత్వం చేయనంతగా ఈ తెలంగాణ ప్రాంతానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు సాయం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజల్ని ఆదుకొని కాపాడినటువంటి నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ ప్రాంతం మీద ప్రత్యేకమైనటువంటి అభిమానంతో వారు ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉన్నది. గతంలో ఆదిలాబాద్ నుంచి ఒక పార్లమెంట్ సభ్యుడిని మేము బహుమానంగా ఇచ్చాం. ఈసారి అత్యధిక మెజార్టీతోటి మరోసారి ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి అత్యధిక మెజార్టీతో భారతీయ జనతా పార్టీకి బహుమానం ఇవ్వడమే కాకుండా యావత్ తెలంగాణలో అత్యధిక సీట్లు మేము గెలవబోతా ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణలో రాబోయేది కాషాయం జెండా, రేపు రాబోయేది రామరాజ్యం అని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రాంతంలో గౌరవ ప్రధానమంత్రి గారు ఈ ప్రాంత ప్రజల మీద ఉన్నటువంటి ప్రత్యేక అభిమానంతో ఈ ప్రాంతానికి ఒక ట్రైబల్ యూనివర్సిటీ కానీ, పసుపు బోర్డు కానీ, మరి ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కి రైల్వే మార్గం కోసం కానీ వారు చేసేటువంటి మంజూరు ఈ ప్రజలు చిరకాలంగా ఎప్పటికీ మర్చిపోలేనటువంటి విధంగా వారు ఒక ముద్ర వేసుకున్నారు. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి రాక కోసం ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. మరి దాదాపు 1,00,000 పై చిలుకు ప్రజా సంగారెడ్డి జిల్లా పటాన్చేరులో ఈ నెల 5న ప్రధాని మోదీ పర్యటించనున్నారు. పటాన్చేరులోని ఎస్ఆర్ క్రీడా ప్రాంగణంలో భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ సభ ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. అనంతరం సభా ప్రాంగణం దగ్గర హెలికాప్టర్ ట్రయల్ రన్స్ నిర్వహించారు అధికారులు. అటు కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 7న సీఎం రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల, వేములవాడలో పర్యటించనున్నారు. సిరిసిల్లలో నూతనంగా నిర్మించిన జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేస్తారు. అక్కడి నుంచి వేములవాడ రాజన్న క్షేత్రానికి చేరుకుంటారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ రాజన్నను దర్శించుకుని గుడి చెరువు మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టూర్ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడలో బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన దగ్గరుండి పరిశీలించారు. అధికారిక కార్యక్రమం అయినప్పటికీ సీఎం హోదాలో తొలిసారి వేములవాడకు వస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి సభను కనీ విని ఎరుగని రీతిలో పెద్ద ఎత్తున నిర్వహించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిర్ణయించారు. బహిరంగ సభ నిర్వహణ కోసం ఆలయాన్ని ఆనుకుని ఉన్న 30 ఎకరాల స్థలాన్ని కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఆలయ ఈవో కృష్ణప్రసాద్లతో కలిసి పరిశీలించారు. చెప్పలేము మాట్లాడతారు రేపు మంచిది ప్రోగ్రామ్ ఫిక్స్ అయినాక ఆమె కూడా దృష్టిలో ఉంటాయి.
వచ్చినది మరి నువ్వు కావాలంటే మరి ఇప్పుడు నీకు ఖాళీ పరిస్థితి లేదు, ఇన్విటేషన్ అవసరం లేదు, ఇక రిచ్లు అవసరం లేదు. మరి సీఎం గారు మీరు పోతారు, మళ్ళీ లీడర్ రావాల్సి వస్తుంది. ఎండోమెంట్ మినిస్టర్ కూడా చెప్పిన సేమ్ ప్రోగ్రామ్ అది, మీరు పోయి ఆమె చేస్తారు. మీరు ఎండోమెంట్ మినిస్టర్ చెప్పలేము, మాట్లాడతారు రేపు మంచిది ప్రోగ్రామ్ ఫిక్స్ అయినాక మాట్లాడాలి కూడా దృష్టిలో ఉంటాయి. వచ్చినది మరి హైదరాబాద్ లోని రామేశ్వరం కేఫ్ లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సందర్శించారు. బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడులో గాయపడ్డ బాధితులకు సంఘీభావం తెలిపేందుకు ఆయన హైదరాబాద్ లోని రామేశ్వరం కేఫ్ కు వెళ్లారు. అక్కడ ఉన్న వారితో మాట్లాడి సెల్ఫీలు దిగారు. అనంతరం ఆయన అక్కడే భోజనం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు. తను రాజకీయాల్లో అడుగుపెట్టిన రోజు నుంచి బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నట్లు చెప్పారు. గతంలో పార్టీ నుంచి ఓడిపోయినా కేసీఆర్ తనకు టికెట్ ఇచ్చారని పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు. జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కేసీఆర్, హరీష్ రావు ఎంతో సహకరించారని తెలిపారు. జహీరాబాద్ ప్రజలు, కార్యకర్తలు ఇలాంటి అవాస్తవాలను నమ్మవద్దని స్పష్టం చేశారు. మీడియా ఛానల్స్లలో మాణిక్రావు ఎమ్మెల్యే, జహీరాబాద్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనేది నేను ఖండిస్తూ, ఇది అబద్ధమని నేను మీ అందరి ముందు మీ ద్వారా నేను ప్రజలకు, జహీరాబాద్ ప్రజలకు తెలియజేస్తున్నాను. నాకు ఈ పార్టీలో మొట్టమొదటిగా నాకు పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. మరి గతంలో 2014 ఓడిన తర్వాత కూడా మళ్ళీ రెండోసారి, మళ్ళీ మూడోసారి ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను ఈ పార్టీని వదిలిపెట్టి నేను ఎక్కడా పోను, ఇదే పార్టీలో ఉంటాను. కాబట్టి నేను ఎవరైతే నన్ను అనుమానిస్తున్నారో మీరు అదంతా మానుకోవాలి. పార్టీ అన్ని విధాలుగా మాకు ఇన్ని రోజులు మనకు సహకరించి అన్ని విధాలుగా అభివృద్ధి కావచ్చు, మరి సంక్షేమంలో కావచ్చు, అన్ని విధాలుగా మాకు సపోర్ట్ చేసింది. కాబట్టి జహీరాబాద్ నియోజకవర్గానికి కూడా అన్ని విధాలుగా సపోర్ట్ చేసింది. కాబట్టి అందుకే ఈ ప్రజలను, జహీరాబాద్ ప్రజలను వదిలి ఇంకొక పార్టీలకు కానీ పోయే ప్రసక్తే లేదని తెలియజేస్తూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ అదేవిధంగా అన్ని విధాలుగా మనకు సహకరిస్తాం. కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా, మరి ప్రజలందరికీ నేను తెలియజేయడం, మీరు అందరూ కూడా నాకు సహకరించారు. నేను కూడా తప్పకుండా మీ అందరి వెనుకలు తప్పకుండా ఏ అవకాశం ఉన్నా, ఏ అర్ధరాత్రికైనా ఫోన్ చేయొచ్చు. నా అవసరం తప్పకుండా మీ అందరి అవసరాలు తీర్చే బాధ్యత నాది. కాబట్టి మీరందరూ నన్ను గెలిపించారు. కాబట్టి మీ అందరితో పాటు నేను మీతో పాటు ఉంటానని బీఆర్ఎస్ కార్యకర్తలకు అందరికీ నేను హామీ ఇస్తాను. మీడియా ఛానల్స్లలో మాణిక్రావు ఎమ్మెల్యే, జహీరాబాద్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనేది నేను చిత్తూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు. చిత్తూరులో సీకే బాబు అనుచరులు, అభిమానుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చిత్తూరు టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ ను గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. గురజాల అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నట్లు తెలిపారు. ఆయన గెలుపు కోసం కృషి చేయనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో గురజాల జగన్మోహన్ సీకే బాబును కలిసి కృషి చేశారు.
రాబోయే ఎలక్షన్లో మనం ఎవరికి చేయాలనేసి ఆలోచించుకొని నాకు ముఖ్యమైన అందరినీ కూడా రమ్మని చెప్పి వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకొని వాళ్ళ ఏ విధంగా వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకొని ఈరోజు అందరూ కూడా అనుకోకుండా క్యాండిడేట్ కూడా రావడం జరిగింది ఇక్కడికి. ఆ క్యాండిడేట్ ముందరనే కూడా వాళ్ళు అందరూ కూడా ఏకరుగా మేము పనిచేస్తామని చెప్పి మీ గెలుపు కోసం పాటుపడతామని చెప్పి చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఇదే కాదు, ఈ రోజే కాదు, ఎప్పటికి కూడా కార్యకర్తలు అన్నప్పుడు ఆ కార్యకర్తలు లేకపోతే మనం లేము. కాబట్టి కార్యకర్తలకు ఖచ్చితంగా నేను ఎప్పుడు ఎక్కడున్నా కూడా కార్యకర్తలు జరిగితే మాత్రం తప్పకుండా వాళ్ళని ఆదుకునేదానికి వస్తానని చెప్పి మాత్రం మీకు మీ పత్రికా ముఖంగా చెప్తాను. దయచేసి మీరు కూడా అటువంటి విషయాలు ఉన్నప్పుడు పత్రిక ద్వారా మీరు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇచ్చి మీరు న్యాయం చేయాల్సింది కోరుకుంటున్నాను. రాబోయే ఎలక్షన్లో మనం ఎవరికి చేయాలనేసి ఆలోచించుకొని నాకు ముఖ్యమైన అందరినీ కూడా రమ్మని చెప్పి వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకొని వాళ్ళ ఏ విధంగా వాళ్ళు మేడ్చల్లో రోడ్డుపై బైఠాయించి మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఫేజ్ 2లో మేడ్చల్ వరకు మెట్రో రైళ్లు ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. వివేకానంద విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. మేడ్చల్ వరకు మెట్రో రైళ్లు మంజూరు చేయడం ద్వారా హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పుతాయన్నారు. దీనిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మేడ్చల్ వరకు మెట్రో ట్రైన్ను మంజూరు చేయాలని వారు కోరారు. సిటీలో 3 పక్కల మెట్రో ఉంది, మనకు మెట్రోకి మెట్రో లేదు. మెట్రో కావాలంటే మనము ఒక ఫోటో తీసి మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. మనం ఫైట్ చేయాలి. సాధిద్దాం మెట్రో సాధిద్దాం. వీ డిమాండ్ మెట్రో, వీ డిమాండ్ మెట్రో. ఇవ్వాలి ఇవ్వాలి. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పిస్తా హౌస్ లో రౌడీ షీటర్లు వీరంగం సృష్టించారు. హోటల్లోకి ప్రవేశించి భోజనం చేస్తున్న కస్టమర్లపై దాడికి దిగారు. హోటల్లో ఉన్న సామాగ్రి ధ్వంసం చేశారు. దీంతో హోటల్లో భోజనం చేస్తున్న కస్టమర్లు భయంతో బయటకు పరుగులు తీశారు. అనంతరం పార్కింగ్ వద్ద 2 వీలర్స్ ను ధ్వంసం చేశారు. రౌడీ షీటర్లు దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై హోటల్ యాజమాన్యం అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. మెగా డిఎస్సీలో పీఈటీ పోస్టులను పెంచాలని వారు డిమాండ్ చేశారు. 1600 పోస్టులకు గాను 182 పోస్టులను ప్రకటించాలని వారు మండిపడ్డారు. దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకులను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. పోస్టులను పెంచే వరకు తమ పోరాటం ఆపేది లేదన్నారు విద్యార్థి నాయకులు. నిరుద్యోగులు ఇది మెగా డిఎస్సీ కాదురా, ఇది మెగా డిఎస్సీ కాదురా, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. We want justice, we want justice. ఖాళీగా ఉన్న 308 బీడీ పోస్టులు వెంటనే అధికార బలంతో ఈ రోజు ఈ విధంగా కార్యపరచడం జరిగింది. మేము మౌనంగా మా స్వేచ్ఛాయుతంగా మా దీక్ష చేస్తున్నప్పటికీ కూడా ఉస్మాన్ యూనివర్సిటీ పోలీసులు మమ్మల్ని దౌర్జన్యంగా ఈడ్చుకొచ్చిన పరిస్థితి ఈ రోజు ఆర్ట్స్ కాలేజ్ ముందు జరిగింది. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని కోరి మరి మేము గెలిపించుకున్నాము. దయచేసి మా బాధని అర్థం చేసుకొని పోస్టులు కంపల్సరిగా
పెంచాలని మేము ఈ రోజు మిమ్మల్ని వేడుకొని చెప్తున్నాము. అధికార బలంతో ఈ రోజు ఈ విధంగా గాయపరచడం జరిగింది. మేము మౌనంగా మా స్వేచ్ఛాయుతంగా మా దీక్ష చేస్తున్నప్పటికీ కూడా ఈ ఉస్మాన్ యూనివర్సిటీ పోలీసులు మమ్మల్ని దౌర్జన్యంగా ఈడ్చుకొచ్చిన పరిస్థితి ఈ రోజు ఆర్ట్స్ కాలేజ్ ముందు జరిగింది. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని కోరి మరి మేము గెలిపించుకున్నాము. దయచేసి మా బాధని అర్థం చేసుకొని పోస్టులు కంపల్సరిగా పెంచాలని మేము ఈ రోజు మిమ్మల్ని వేడుకొని చెప్తున్నాము. అధికార బలంతో ఈ రోజు ఈ విధంగా గాయపరచడం జరిగింది. మేము మౌనంగా మా స్వేచ్ఛాయుతంగా మా రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 5K రన్ నిర్వహించారు. మాదక ద్రవ్యాల నిర్మూలన అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ రన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ జెండా ఊపి 5K రన్ నిర్వహించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా యువత ఉండాలని కోరారు. నెక్స్ట్ టైం హాఫ్ మ్యారథాన్ పెట్టాం. అది కూడా మొత్తం RFID మొత్తం ట్యాక్స్ తో సహా పెట్టాం, మొత్తం బార్కోడ్ తో సహా పెట్టాం. ఇవన్నీ మంచి జరిగినాయి. ఈ రన్ పెట్టడం ఉద్దేశం ఏంటి అంటే మీ డ్రగ్స్ పైన మీకు అందరికీ అవగాహన ఉండాలి. ఇప్పుడు డ్రగ్స్ అందరికీ తెలుసు అంటే ఎవరికి మంచి కాదు. డ్రగ్స్ తో చాలా కుటుంబం అంటే నాశపడుతున్నాయి. సో మనం వ్యక్తులు ఒక కుటుంబంలో దీనికి అడిక్ట్ అయితే మొత్తం కుటుంబం దానిపైన మొత్తం ఖరాబ్ అవుతుంది. అతను చూసి అతని ఫ్రెండ్స్ ఖరాబ్ అవుతారు, అతను కొడుకు కూతురు పెళ్లి ఖరాబ్ అవుతారు. ఇప్పుడు ఒక వీడియో చూసాము, దానిలో కూడా అతను ఏమంటారు అంటే నేను గాంజా తాగని నా నాన్న తాగుతాను అందువల్ల స్టార్ట్ చేస్తాను. సో మీ పైన మీ ఫ్యూచర్ మీ కొడుకు ఉండొచ్చు, మీ అన్నయ్య ఉండొచ్చు, మీ తమ్ముడు ఉండొచ్చు, వాళ్ళ ఫ్యూచర్ కూడా వాళ్ళ ఎట్లా చేయాలి, ఏం చేయాలి మీ నేచర్ పైన డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మన జిల్లాలో మనం డ్రగ్స్ గురించి ఒక డ్రగ్ రీసెన్ సెంటర్ కూడా పెట్టడం జరిగింది. ఎవరెవరికి మీకు టెన్షన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు డ్రగ్స్ కి అలవాటు అయ్యారు, వాళ్ళ డ్రగ్స్ వదిలేయాలి, వాటికి కావట్లేదు, వాళ్ళతో పాసిబుల్ లేదు, ఆ డ్రగ్స్ డీ అడిక్షన్ సెంటర్ వెళ్ళండి. మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఓపిక ఉంటుంది.